హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? హ్యాపీ క్రిస్మస్ అందరికీ. క్రిస్మస్ అంటే క్రైస్ట్ ప్లస్ మాస్. క్రైస్ట్ మాస్ అంటే క్రీస్తు ప్రభు వారిని ఆరాధించడం లేదా పూజించడం. ఇది ఒక క్రైస్తవుడు ప్రతిరోజు ఖచ్చితంగా చేసే పనే. మరి ఏంటి ప్రత్యేకంగా ఈ క్రిస్మస్ రోజున మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, యేసుప్రభు వారు దేవుడై ఉండి సమస్త మానవుల కోసం మానవునిగా ఈ భూమి మీద జన్మించిన రోజు. ఎందుకు జన్మించారు ఆయన భూమి మీద అంటే, సర్వ మానవాళి పాపాల పరిహారం కోసం. అవునండి, సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశ్యం. పాపం పోవాలంటే రక్త ప్రోక్షణ ఖచ్చితంగా జరగాలి. అది పరిశుద్ధుని రక్తమై ఉండాలి. ఈ భూమి మీద ఎవరైనా పరిశుద్ధులు ఉన్నారా అంటే అది యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. ఆయన శిలువ మీద తన రక్తాన్ని కార్చి సమస్త మానవాళి కోసం మరణించారు. అదేంటండి, యేసుప్రభు దేవుడు కదా, ఆయన ఎలా మరణిస్తాడు అంటారా? ఆయన దేవుడండి. అందుకని ఆయన తిరిగి మరల మూడో రోజున తిరిగి లేచారు. దానిని పునరుద్ధానం అంటారు. యేసుప్రభువు బ్రతికి ఉన్న రోజుల్లో చనిపోయిన లాజరుని మరొక పాపను కూడా తిరిగి బ్రతికించారు. ఆయనకి సమస్తం సాధ్యం. జనన మరణాలు యేసుప్రభు చేతుల్లోనే ఉంటాయి. కాబట్టి మరణం ఆయన్ని బంధించి ఉంచలేకపోయింది. ఆయన మరలా తిరిగి మూడవ రోజున సజీవునిగా తిరిగి లేచారు. యేసుప్రభు వారి గురించి బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా అండి? ఎవరూ సమీపింపరాని మహిమలో ఉన్న దేవుడు, శ్రీమంతుడు, సమస్తమును మహత్తుగల తన మాటతో నిర్వహించుచున్న అద్వితీయ దేవుడు, కానీ రక్తమాంసములలో పాలివాడే ఆయను అని. మరి అంత గొప్ప దేవుడై ఉండి తన వైభవాన్ని మహిమను పక్కన పెట్టి పశువుల పాకలో పుట్టడం వెనుక అర్థం మన నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. యేసు ప్రభువు యొక్క జనన సువార్తను అందరికీ చాటడం మన బాధ్యత. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.